నా పేరు చంద్రు నాయక్, జిల్లా బంజారా సేవ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడిని. నేను మా జిల్లా కార్యవర్గ సభ్యులతో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశం ఉద్దేశం ఏంటంటే, నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున బంజారా లంబాడి మా వర్గానికి చెందినటువంటి మా బంజారా భాష అయినటువంటి గోర్ బోలి, ఈ బంజారా భాష గోర్ బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని మేము గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి బంజారాల డిమాండ్ అయినటువంటి ఈ గోర్బోలి బంజారా భాషను గుర్తించాలని చెప్పేసి ఎన్నో రోజులతోని మా పోరాట ఫలితంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో గోర్బోలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ అయితేనేమి, భారత రాష్ట్ర సమితి వాళ్ళకు కూడా, ప్రతిపక్ష పార్టీలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు కూడా ఈ తీర్మానాన్ని ఆమోదింపజేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ గోర్బోలి భారతదేశంలో ఉన్నటువంటి లంబాడా వర్గాలైతే ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో ఒక పేరుతో పిలువబడుతున్నటువంటి ఈ లంబాడాలు, మా బంజారాలు, కొంతమంది సుగాలాలు, ఇలా వేరే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పేర్లు పెట్టుకొని ఉన్నటువంటి మా కమ్యూనిటీ. కానీ భారతదేశంలో మొత్తం మీద భారతదేశంలో 17 నుంచి 20 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి లంబాడీలు, బంజారాలు ఒకే భాష మాట్లాడతారు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఒకటే భాష, ఒకటే వేషం, ఒకటే సంస్కృతి, ఒకటే సాంప్రదాయం, ఒకటే పూజ, ఒకటే వివాహము. ఈ రకంగా మా గోత్రాలన్నీ రాష్ట్రంలో, భారతదేశంలో ఒకే ఒకటి ఉన్నాయి. కాబట్టి దాన్ని గుర్తించి గోర్బోలి అనే ఒక బంజారా భాషను గోర్బోలి అనే పేరుతో గుర్తించి 8వ షెడ్యూల్లో చేర్చినట్టయితే మాకు కూడా భారతదేశంలో హిందీ తర్వాత మాట్లాడే పెద్ద భాష అయినటువంటి బంజారా భాషను గుర్తించి తెలంగాణ రాష్ట్రం గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రకంగా 8వ షెడ్యూల్లో మా రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చి ఈ భాషను గుర్తించినట్టయితే మాకు లిపి, మా సంస్కృతి, మా సాంప్రదాయాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి గౌరవనీయ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు దీన్ని గుర్తించి మా సమస్యను, మా పోరాటాన్ని మన్నించి గౌరవనీయ దేశ ప్రధానిని పార్లమెంటు సమావేశాల్లో అమలు చేసి 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి మేము బంజారా సేవా సంఘం ద్వారా ప్రత్యేకంగా మీకు కృతజ్ఞత భావంతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రకంగా గుర్తించినట్టయితే రాబోయే రోజుల్లో మా పిల్లలు మా భాషను, మా వేషాన్ని, మా సాంప్రదాయాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. దీన్ని ప్రమోట్ చేయవలసింది కూడా మా బంజారా నాయకులపై, మా మేధావులపై చాలా ఉంది. దీన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడము, హిస్టరీలుగా రాయడము, సాంప్రదాయాన్ని కాపాడడము, ప్రతి దగ్గర భాషను వాడడము, లిపి కూడా ఏర్పాటు చేయడంతో ఈ భాష బ్రతికుంటుందని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం. దీనికి దయచేసి కేంద్ర మంత్రులు గౌరవించి మా విజ్ఞాపనను గౌరవించి రాబోయే రోజుల్లో పార్లమెంట్లో అమలు చేసి 8వ షెడ్యూల్లో చేర్చి భాషను గుర్తించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.